ఇప్పుడు క్రిస్టియానిటీ ఇస్ వెరీ సింపుల్, ఈజీగా ఉంటుంది టు ఫాలో. పూజలు చేయక్కర్లేదు, వ్రతాలు చేయక్కర్లేదు, కొబ్బరికాయలు కొట్టక్కర్లేదు, జస్ట్ గో కన్ఫెస్, దట్స్ ఇట్. కర్మ ఏంటంటేనండి, సనాతన ధర్మం అర్థం చేసుకోలేక పక్క మతాలు తేలిగ్గా ఉన్నాయి అని చెప్పేసి కానీ మేధావులు అనే పాయింట్ ఏంటంటే మీరు మార్చారా మార్చలేదా అనేది పక్కన పెట్టి చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది హైందవం. తేలికైంది అర్థమైతే చాలు అనుకునే వాడిని కూడా మీరు మేధావిగా గుర్తించారు. మీకు ఫస్ట్ నమస్కారం. కొంతమంది మేధావులు అలా మాట్లాడుతున్నారు. ఒక మతం గొప్పది, ఇంకో మతం దుర్మార్గం అయింది నేను అంటలేదు. అసలు టోటల్ గా ఒక మతం మీద లేకపోతే ఒక దేవుడి మీద డిపెండ్ అవటం మీదే నాకు ఇబ్బంది ఉంది. ఏ మట్టిగట్లో చదవకుండా సనాతన గ్రంథాల గురించి ఏమాత్రం తెలియకుండా ఇగో మీ పుస్తకం అది, మీ పుస్తకం ఇది అని చెప్పేసి పోరంబోకు మాటలు మాట్లాడే కొంతమంది వ్యక్తులు మాత్రమే ఈ కులవివక్ష గురించి మాట్లాడుతున్నారు. అణచివేత అనేది ప్రపంచంలో ఉన్న ప్రతి చోట కూడా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని తొక్కటానికి చూస్తూనే ఉంటాడు. అన్నిట్లో వివక్ష లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఈ రోజున కమ్యూనిస్ట్ బురద వేసి పక్కకి నెట్టేశారు కదండి దయనీయంగా. ఆయన మీద కాబట్టి బురద వేసి నెట్టేశారని మీరు అంటున్నారు. అదే ఒక అగ్రకులం వ్యక్తి మీద అది జరుగుంటే అదేమిటి అగ్రకులాల వాళ్ళు ఇలాంటి మీరు ఆయన దళితుడిని చేశారు అని చెప్పాను, దాన్ని అక్కడి వరకు వదిలేకుండా ఆయన పక్కకు తప్పించిన విధానం గురించి మాట్లాడుతున్నారు కదా. అవును, పార్టీకి రైట్ చేశారని చెప్పారు. సేమ్ టాపిక్ లేదు మీరు ఇందాక అక్కడ కూడా రెడ్లు వీళ్ళే అవుతారు అంటే చెప్తున్నాను నేను. మరి అన్యాయంగా ప్రవర్తించేవాడు, అధర్మంగా ప్రవర్తించేవాడు సొంతోడైనా సరే వేసేయాల్సింది. రామాయణంలో అయినా సరే విభీషణుడు అన్నదమ్ములకి ఎందుకు ఎదురు తిరిగాడు? వాళ్ళు అధర్మంగా ఉన్నారు కాబట్టి కదా. సనాతన ధర్మం కౌంట్స్ ఓన్లీ కాండక్ట్. నిన్న మొన్న బెంగళూరులో చూడండి, షాప్లో హనుమాన్ చాలీసా పెట్టుకుంటే ఆడెవడికో నొప్పి వచ్చింది ముస్లిం వాడికి, వాడు వచ్చి షాప్ మీద కొట్టాడు. జగదీష్ మార్కెట్లో నిన్న మొన్న పోటీలు ఏం జరిగిందండి, షాప్లో హనుమాన్ చాలీసా పెట్టుకుంటే వాడు ఎవడో వచ్చి కొడతాడు. ఎవరిని మార్చాలి సార్? ఈ పాముల్ని కొండ చిలువల్ని మార్చే మేడం ఇప్పుడు ఒకడు అల్లాహు అక్బర్ అని చెప్పేసి ఈ దేశంలోకి AK-47 బాంబులు తీసుకుని బోర్డర్ దాటి వస్తా ఉంటే, బాబు మా మీద బాంబులు వేసుకుంటూ కూర్చోండి, మేము మాత్రం ఓం నమ శివాయ జై శ్రీరామ్ అంటూ కూర్చుంటాం అని చెప్పాలి. హిందుత్వాన్ని ప్రమోట్ చేస్తున్నటువంటి RSS, సంఘ్ పరివార్ మొత్తం కూడా. సంఘ్ పరివార్ తీవ్రవాద సంస్థను మీరు ఎట్లా అంటారండి? ఎట్లా అంటున్నారు? నేను అంటున్నానండి, మీ ఒపీనియన్స్ కాదు ఇక్కడ. తీవ్రవాద సంస్థగా ఎవరు గుర్తించారో మీరు చెప్పండి. నేను మీరు ఇష్టం వచ్చినట్టు ప్రతి సంస్థని అట్లా ఉన్మాదంతో మాట్లాడితే మాత్రం పద్ధతి కాదు సార్ అది. ఓకే.